ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ వరల్డ్ ప్రీమెచ్యూర్ డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం? ఈ మధ్య కాలంలో ప్రీటర్మ్ డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయి. చాలామందికి దాని గురించి తెలీదు. సో, ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకొని వాళ్ళందరికీ అవేర్‌నెస్ క్రియేట్ చేయడాని కోసము మనం సెలబ్రేట్ చేసుకుంటాం. దాంతో పాటు ఈ ప్రీటర్మ్ బేబీస్‌ని ట్రీట్ చేయాలి అనంటే ఒక ట్రైన్డ్ హెల్త్ కేర్ సపోర్ట్ ఉండాలనమాట. ట్రైన్డ్ డాక్టర్స్, ట్రైన్డ్ నర్సెస్ ఉండాలి. సో, వాళ్ళందరూ చాలా డెడికేటెడ్‌గా ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళను సపోర్ట్ చేయడానికి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రీటర్మ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ సపోర్ట్ చేయడం కోసము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ దాంతోపాటు ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఈ ఈరోజు మనం పర్పుల్ కలర్ తోటి ఆ యూనిట్ని అంతా డిజైన్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో వై పర్పుల్? పర్పుల్ కలర్ అనేది ఒక హోప్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు ఈ చిన్న చిన్న బేబీస్ అందరూ ఒక లిటిల్ టైనీ ఫైటర్స్ అనమాట. వాళ్ళ ప్రతి ఒక్క హార్ట్ బీట్ కానీ ప్రతి ఒక్క బ్రెత్ వాళ్ళు ఆ శ్వాస తీసుకోవడము ఒక్కొక్కటి వాళ్ళకు బ్రీతింగ్ సపోర్ట్ అని చాలా సపోర్ట్స్ మేము ఇస్తూ ఉంటాం యాజ్ అ నియోనెటాలజిస్ట్. అవన్నీ వాళ్ళు క్యూర్ చేసుకుంటూ వాళ్ళు ఒక హెల్తీ లైఫ్ని లీడ్ చేయడానికి మేము ఎంతో సపోర్ట్ చేస్తాము. సో అవన్నీ వాళ్ళు విక్టరీగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో వాళ్ళకున్న స్ట్రెంగ్త్, కరేజ్ ఆ పర్పుల్ కలర్ని రిజంబుల్ చేస్తుంది. సో మ్యామ్, అసలు బేసిక్గా ఈ ప్రీమెచ్యూరిటీ అనేది ఎందుకు వస్తూ ఉంటుంది? బేసికలీ ఇప్పుడు ప్రీమెచ్యూరిటీ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే దెర్ ఆర్ డిఫరెంట్ కాజెస్. చాలామంది ఏం చేస్తారు అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వంగానే వెళ్దాంలే, మెల్లగా వెళ్ళి చూపించుకుందాంలే ఆబ్స్టిషన్కి అని అనుకుంటూ ఉంటారు. అర్లీ చెకప్స్ జరగవు. అండ్ దాంతోపాటు ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలామందికి హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ వచ్చేసి అర్లీ ఏజెస్లో వస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ప్రీటర్మ్ డెలివరీస్. అండ్ చాలామంది ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉంటున్నారు, ఒబిసిటీ ఎక్కువ వచ్చేస్తుంది, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం లేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ ప్రీటర్మ్ డెలివరీ. అండ్ ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు, ఎమోషన్గా ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అండ్ ఆ ఎమోషనల్ సపోర్ట్ లేకుండా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడం ద్వారా కూడా ప్రీటర్మ్ డెలివరీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా కొంతమందికి బర్త్ స్పేసింగ్ ఉండదు. ఇప్పుడు ఒక బేబీని డెలివర్ చేస్తారు, వితిన్ 7-8 మంత్స్లో మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటారు, త్వరగా ఫ్యామిలీని ఫినిష్ చేద్దాంలే అని. సో అలా జరిగినప్పుడు కూడా ప్రీటర్మ్ డెలివరీ రేట్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే ట్విన్ డెలివరీస్ కానీ ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రీటర్మ్ డెలివరీ రేట్స్ పెరుగుతూ ఉంటాయి. సో మ్యామ్, ఇప్పుడు ఏమంటే లైక్ ఒక మదర్ ప్రీమెచ్యూర్ బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అంటే బేబీస్ పరిస్థితి ఎలా ఉంటుంది? సో మనం ప్రీటర్మ్ బేబీ అని ఎప్పుడు అంటాము అని అంటే ఎవరైతే లెస్ దాన్ 37 వీక్స్ జెస్టేషన్ తర్వాత ముందు పుడతారో వాళ్ళను ప్రీటర్మ్ బేబీస్ అంటారు. దీంట్లో మనకు ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ బేబీస్ ఉంటారు అండ్ లేట్ ప్రీటర్మ్ బేబీస్ ఉంటారు. వీళ్ళందరికీ వాళ్ళ ఆర్గాన్స్ అన్నీ ఫుల్గా ఉన్నా కూడా మెచ్యూరిటీ ఉండదన్నమాట, ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. సో వాళ్ళకు బ్రీతింగ్ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకు కరెక్ట్గా బ్రీతింగ్ సపోర్ట్ లేకపోతే వాళ్ళకు ఆక్సిజన్ సరిగ్గా అందదన్నమాట. సో వాళ్ళకు లంగ్స్ ఉంటాయి కానీ ఇమ్మెచ్యూర్ స్టేట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళకు వెంటిలేటర్ సపోర్ట్, బ్రీతింగ్ సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ వాళ్ళకు బ్రెయిన్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి, బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెజల్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. సో వీళ్ళకు ఎక్కువగా బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దాన్ని మనం కంట్రోల్ చేయాలి. అండ్ దాంతోపాటు వీళ్ళకు న్యూట్రిషన్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళ గ్రోత్కి కానీ వాళ్ళ సర్వైవల్కి కానీ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ గట్ చాలా ఇమ్మెచ్యూర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు తగ్గ న్యూట్రిషన్ మేము అందచేస్తాము. అండ్ వీళ్ళకు ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా వీళ్ళకు మేము ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళకు మదర్ ఊంబులో ఎలా ఉంటుందో అలాంటి ఎన్వైర్న్మెంట్ని క్రియేట్ చేస్తూ వాళ్ళ టెంపరేచర్, ఈ చిన్న పిల్లలు ఈ టైనీ ఫైటర్స్ వాళ్ళ టెంపరేచర్ని తొందరగా కోల్పోతూ ఉంటారు. ఎప్పుడైతే బాడీ టెంపరేచర్ 1 డిగ్రీ తగ్గుతూ పోతూ ఉందనుకోండి వాళ్ళ డెత్ రేట్ పెరుగుతుందన్నమాట. కాబట్టి ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఈ ఎన్ఐసియూస్ అంటే దట్టు వెల్ ఎక్విప్డ్, అంటే అన్ని ఎక్విప్మెంట్ ఉండి ట్రైన్డ్ స్టాఫ్ ఉన్న యూనిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో మీరు చూసుకున్నారు అని అంటే రెయిన్బో ఇస్ ద టాప్ మోస్ట్ అనమాట. రెయిన్బోలో లేని ఎక్విప్మెంట్ ఉండదు అండ్ ఆల్ స్టాఫ్ ఆర్ వెల్ ట్రైన్డ్. సో అందుకనే రెయిన్బోలో మనం ఎప్పుడు చూసుకున్న ప్రీటర్మ్ డెలివరీ అవుట్కమ్ ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.